హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్ని మనం చాలా డెప్త్గా డీటెయిల్గా మనం డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కేరళ గోయింగ్ టు బే ఫుల్లీ డిజిటల్ లిటరేచర్ స్టేట్. కేరళ అనేది పూర్తిగా డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించబోతా ఉందన్నమాట. అంటే ఫస్ట్ డిజిటల్ అక్షరాస్యత స్టేట్గా, అంటే డిజిటల్ లిటరేచర్ అంటే డిజిటల్ అక్షరాస్యత అంటే ఈ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అలాగే సోషల్ మీడియాని ఎక్కువగా నాలెడ్జ్ అనమాట, అందులో ఎక్కువగా యూజ్ చేసుకున్నది, ఆ సేవలు వినియోగించుకున్న రాష్ట్రంగా కేరళ ఫస్ట్ ప్లేస్లోకి చేరుకుందనమాట. ఫుల్లీ డిజిటల్ లిటరేచర్ స్టేట్ అనమాట. డిజిటల్ లిటరేచరు అలాగే లిటరేచర్కి చిన్న తేడా ఉందనమాట. లిటరేచర్ స్టేట్ అంటే అక్షరాస్యత అంటే రాయడం, చదవడం కలిగిన వ్యక్తులు అనమాట. అలాగే డిజిటల్ లిటరేచర్ అంటే ఈ యొక్క సోషల్ మీడియాని బాగా యూజ్ చేసుకున్నవారు అని అర్థం అనమాట. అయితే మనం ఇప్పుడు అక్షరాస్యతకి విషయానికి వస్తే, అక్షరాస్యత రెండు రకాలుగా లెక్కిస్తారనమాట. ఒకటి యునెస్కో, అలాగే మన జనగణన ఆధారంగా అనమాట. 2011 సెన్సస్ ప్రకారం ఫస్ట్ లిటరేచర్ స్టేట్ అనమాట కేరళ అనమాట. అర్థమైందా? 93.9% ఫస్ట్ అక్షరాస్యత స్టేట్గా నిలబడింది అనమాట. అయితే ఇటీవల యునెస్కో ప్రకారం అయితే అక్షరాస్యత ఫస్ట్ లిటరేచర్ స్టేట్స్ అనమాట మిజోరాం, గోవా అలాగే త్రిపుర అనమాట. ఇక్కడ చిన్న బిట్టి ఎలాగడుతాడంటే, 2011 సెన్సస్ ప్రకారం భారతదేశం అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏంటంటే కేరళ అనమాట. అలాగే యునెస్కో లెక్కల ప్రకారం అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏంటంటే మిజోరాం అనమాట. ఫుల్లీ లిటరేచర్ స్టేట్ బై ద కౌంట్ ఆఫ్ యునెస్కో. అర్థమైందా? యునెస్కో కౌంట్ ప్రకారం అయితే ఫుల్లీ లిటరేచర్ కలిగిన రాష్ట్రం ఏంటంటే మిజోరాం. అలాగే భారత లెక్కల ప్రకారం, జనాభా లెక్కలు 2011 ప్రకారం అయితే అక్షరాస్యతగా మొదటి స్థానం ఏంటంటే కేరళ. అలాగే ఇప్పుడు కేరళ ఇంకొకటి ఏంటి రికార్డు క్రియేట్ చేసిందంటే, డిజిటల్ లిటరేచర్లో కూడా అది ఫస్ట్ ప్లేస్లోకి చేరుకుందనమాట. మనకి చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, అక్షరాస్యతలో వెనకబడిన రాష్ట్రం ఏంటంటే అది యునెస్కో అయినా ఇంకా ఏదైనా వెనుకబడిన రాష్ట్రం ఏంటంటే బీహార్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటంటే, దేశంలో బంగారం మరియు రాగి ఉత్పత్తుల అన్వేషణ కోసం ఫర్ ద ఫస్ట్ టైం బొగ్గు గని అనమాట అన్వేషణ చేయబోతూ ఉందన్నమాట. దాని పేరు ఏంటంటే సింగరేణి బొగ్గు గను సంస్థ అనమాట. ఇదే అంటే మన దేశంలో ఫస్ట్ టైం అనమాట ఒక బొగ్గు గని సంస్థ బంగారము మరియు రాగి కూడా అన్వేషణ చేసే మొదటి సంస్థగా సింగరేణి సంస్థ నిలబడిందనమాట. ఈ సింగరేణి సంస్థ ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉందన్నమాట. అయితే ఈ సింగరేణి సంస్థ ఇప్పుడు బంగారం మరియు రాగి గనుల్ని ఎక్కడ తవ్వబోతుందో ఉందంటే కర్ణాటకలోని దేవదుర్గ అనే ఏరియాలో ఇప్పుడు ఈ బంగారం మరియు రాగి గనులు అన్వేషించబోతుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఏ బొగ్గు కేంద్రం లేదా సంస్థ బంగారం మరియు రాగి ఉత్పత్తులను అన్వేషించబోతుందంటే సింగరేణి కోల్ మైన్ అనమాట. సింగరేణి సంస్థ అనమాట ఈ యొక్క బంగారం రాగి ఉత్పత్తులను కూడా అన్వేషించబోతుందన్నమాట. మనకి పోర్టుల కోసం ఒక బిల్లు ఉందన్నమాట. పోర్ట్ అంటే మన నౌకలు, లైక్ విశాఖపట్నం, ముంబై ఇలా పోర్ట్లు ఉంటాయి కదా. మనకి 1908 పోర్ట్ బిల్ అనేది ఒకటి ఉందన్నమాట. 1908 పోర్ట్ బిల్లు, పోర్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉందన్నమాట. దానికి ఇప్పుడు రీప్లేస్గా ఇండియన్ పోర్ట్స్ బిల్ 2025 దాన్ని రీప్లేస్ చేస్తూ ఉందన్నమాట. దాని ప్లేస్లో ఇప్పుడు ఇండియన్ పోర్ట్స్ బిల్ 2025 ఇప్పుడు రాజ్యసభ ఆమోదించబడింది. అది ఇప్పుడు రాష్ట్రపతికి వెళ్తుంది.
రాష్ట్రపతి కూడా ఆమోదించి మనకిప్పుడు 1900 యాక్ట్ పోర్ట్ యాక్ట్కి స్థానంలో పోర్ట్ బిల్ 2025 అనమాట వస్తుందనమాట. ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ పోర్ట్ బిల్లు వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మత్స్యకారులకు సంబంధించిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ, అలాగే పోర్ట్లో ఏవైనా ఎస్టాబ్లిష్మెంట్ కార్యక్రమాలు కానీ చేయడానికి ఈ పోర్ట్ బిల్లో కొన్ని కీలక అంశాలు చేర్చుతారనమాట. అయితే ఇప్పుడు మనం పోర్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం అసలు మన ఇండియాలో ఎన్ని పోర్ట్లు ఉన్నాయంటే 13 పోర్ట్లు ఉన్నాయన్నమాట. అలాగే మన ఇండియా అప్డేటెడ్ కోస్టల్ ఏరియా ఎంత అంటే 11,098.81 కిలోమీటర్స్ అనమాట. ఇప్పుడు అప్డేటెడ్ కోస్టల్ ఏరియా లెంత్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? మనకిప్పుడు పాత కోస్టల్ ఏరియా అయితే 7,500 కిలోమీటర్లు ఎంతో ఉండేది. ఇప్పుడు అప్డేట్ అయ్యి 11,098.81 కిలోమీటర్లు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మన భారతదేశంలో కోస్టల్ ఏరియా కలిగిన రాష్ట్రాలు ఏంటంటే 9 రాష్ట్రాలు అనమాట. అవి వరుసగా ఏంటంటే మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, అలాగే తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అనమాట. అలాగే లాస్ట్లో గుజరాత్ అనమాట. ఈ 9 రాష్ట్రాలు మనకి కోస్టల్ ఏరియా ప్రాంతాలను కలిగి ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ వన్ గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా 4. అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. ఇవి 9 రాష్ట్రాలు అనమాట. ఈ 9 రాష్ట్రాలు మన దేశానికి కోస్టల్ ఏరియాని కలిగి ఉన్నాయి. అయితే మన ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు వెంట కోస్టల్ ఏరియా లెంత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ 972 కిలోమీటర్స్ అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది పూర్తి డీటెయిల్స్ అనమాట పోర్టులకు సంబంధించి. అర్థమైందా? ఇప్పుడు కొత్త పోర్ట్ యాక్ట్ ఏంటంటే పోర్ట్ బిల్ 2025. ఇది ఏ యాక్ట్కి రీప్లేస్ చేస్తూ ఉందంటే 1908 పోర్ట్ యాక్ట్కి రీప్లేస్ చేస్తూ ఇప్పుడు పోర్ట్ బిల్ 2025ని తీసుకొచ్చారనమాట. మనం అవన్నీ ఈ పోర్టుల గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే యూనియన్ టెరిటరీస్లో కోస్టల్ ఏరియా కలిగిన ప్లేసులు ఏంటంటే లక్షద్వీప్లు, డామండే, అలాగే పుదుచ్చేరి, అండమాన్ అనమాట. ఈ 4 ఏరియాలు కోస్టల్ ఏరియాని కలిగి ఉన్నాయి అనమాట. ఇది కూడా కొంచెం ఇంపార్టెంటే. మనకు ఆప్షన్లు ఇస్తారనమాట. ఎందుకంటే ఢిల్లీకి, చండీగఢ్కి, అలాగే లదక్కి కోస్టల్ ఏరియా లెన్స్ లేవన్నమాట. సో యూనియన్ టెరిటరీస్లో ఇది కూడా ఈ 4 కూడా ఇంపార్టెంట్ అనమాట. మినిమం బేసిక్ ఎవరికైనా ఇవి తెలుస్తాయి. ఎందుకంటే చండీగఢ్కి, ఢిల్లీకి, లదక్కి లేదనమాట. మనకి మిరాజ్ 21 MiG-21 అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉందన్నమాట. యుద్ధ విమానం ఉందన్నమాట. ఇప్పుడు దీని ప్లేస్లోకి తేజస్ మార్క్ 1A అనే యుద్ధ విమానాన్ని తీసుకొస్తూ ఉన్నారనమాట. ఈ తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాన్ని ఎవరు తయారు చేస్తూ ఉన్నారంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనమాట. ఈ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనేది ఈ తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాన్ని ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేస్తూ ఉందన్నమాట. ఇది దేనికి రిప్లేస్ అంటే మిరాజ్ 21కి రిప్లేస్ అనమాట. మనం మిరాజ్ 21 చాలా ఏళ్ళుగా ఉపయోగించబోతున్నాం. దీనికి అప్డేటెడ్గా ఈ తేజస్ మార్క్ 1A అనేది ఈ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనేది తయారు చేయబోతూ ఉందన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే మనకిప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒకటి బిట్ అనమాట. ఏంటంటే అది వైరల్ ఇన్ఫెక్షన్ రుబెల్లా అనే వ్యాధిని పూర్తిగా నిర్మూలించబడిన దేశంగా నేపాల్ అనమాట క్రియేట్ చేసిందనమాట. అంటే నేపాల్లో ఇక రుబెల్లా కేసులు పూర్తిగా రాకుండా అది ఫస్ట్ కంట్రీగా ఇప్పుడు నేపాల్ అనమాట నిలబడిందనమాట. దాన్ని WHO ప్రకటించిందనమాట. అసలు ఈ రుబెల్లా అంటే ఏంటంటే ఇది మన తెలుగులో చెప్పాలంటే తట్టు లేదా అమ్మవారు వ్యాధిలాగా ఉంటుందన్నమాట. అంటే
మన బాడీ మొత్తం ఎర్రగా కురుపులాగా అయిపోయి ఫీవర్ వస్తుంది, హెడేక్ వస్తుంది, అలాగే కాళ్ళు చేతులు లాగేస్తాయి, ఇంకా తీవ్రమైన తలనొప్పి ఇలాంటివన్నీ దీని యొక్క లక్షణాలు అనమాట, రుబెల్లా అనమాట. ఇది దేని ద్వారా వస్తుందంటే వైరస్ ద్వారా వస్తుందన్నమాట. దేని ద్వారా వ్యాప్తి చెందుతుందంటే గాలి ద్వారా, అలాగే వెన్ ఏ పర్సన్ స్నీజింగ్ ఆర్ కాఫింగ్, అర్థమైందా, తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు ఇది ఎయిర్ ద్వారా పాస్ అయ్యి, అలాగే టచ్ చేసిన బై టచ్ అండ్ బై ఎయిర్ అనమాట, ఇది వ్యాప్తి చెందుతుందన్నమాట. ఇంకా దీని గురించి ఏంటి తెలుసుకున్నాకంటే ఈ రుబెల్లాకి వ్యాక్సిన్ ఉంది కానీ మందులు లేదనమాట, అర్థమైందా. దీనికి ఏ వ్యాక్సిన్ వేస్తారంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనేది వేస్తారనమాట, అర్థమైందా. దీనికి మందు ఏం లేదు, కాకపోతే వ్యాక్సిన్ అనమాట వేస్తారనమాట, అది ఎంఎంఆర్ వ్యాక్సిన్. రుబెల్లాకు ఏ వ్యాక్సిన్ వేస్తారంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్. ఇది దేని ద్వారా వస్తుందంటే వైరస్ రుబెల్లా అనే వైరస్ ద్వారా ఇది వస్తుంది. నెక్స్ట్ వన్ WHO గురించి తెలుసుకోవాలంటే ఇది మనకు తెలుసు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్ ఆఫ్ WHO ఈజ్ జెనీవా అనమాట. జెనీవాలో దీని హెడ్ క్వార్టర్ ఉంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1948 అనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్ గురించి తెలుసుకుంటే దాని యొక్క పూర్తి డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుంటే అది జీకేకి అండ్ కరెంట్ అఫైర్స్కి, అలాగే మనం పూర్తిగా ఆ యొక్క సబ్జెక్ట్ని పూర్తి అవగాహన చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ WHO అనే పేరు వచ్చింది కాబట్టి దాని యొక్క హెడ్ క్వార్టర్ కూడా తెలుసుకోవాలి, అలాగే అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అలాగే నేషనల్ ఆర్గనైజేషన్ వెంట చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి, తర్వాత వాటి యొక్క చైర్మన్స్ కూడా, నేషనల్ వైడ్గా అయితే చైర్మన్లు కూడా ఇంపార్టెంట్. నేను ఐ వాంట్ గోయింగ్ టు బి ఏ వీడియో నెక్స్ట్ వీక్ ఆర్ ఆఫ్టర్ 10 days ఆన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనమాట, అర్థమైందా. సో తప్పక నేను వీటి మీద వీడియో చేస్తాను, ఎందుకంటే ఈ ఆర్గనైజర్స్ సంబంధించి ఒక 40-50 ఉంటాయి అనమాట, నేషనల్ ఇంటర్నేషనల్ కలిపి. అది పూర్తి వీడియో నేను అప్లోడ్ చేస్తాను, మీరు తప్పక అది యూటిలైజ్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే బ్రిటన్ నౌకాదళంలో ఫస్ట్ టైం ఒక ఇండియన్ హిందూ అనమాట పురోహితుడిగా వెళ్ళబోతున్నాడు అనమాట. ఇది హిస్టరీ అనమాట. ఎందుకంటే అతను హిందూ అయ్యుండి బ్రిటన్, ఇంగ్లాండ్ నౌకాదళానికి ప్రీస్ట్గా వెళ్ళబోతుండనమాట. మనకు తెలిసిన ప్రీస్ట్గా అంటే వాళ్ళకి ఎక్కువ క్రిస్టియన్సే ఉంటారు, కానీ ఫస్ట్ టైం ఏంటంటే ఇండియాకి చెందిన ఒక హిందువు బ్రిటన్ నౌకాదళానికి ప్రీస్ట్గా వెళ్ళబోతున్నాడు అనమాట. అతని పేరు ఏంటంటే హిమాచల్ ప్రదేశ్కి చెందిన భాను అత్రి అనమాట, అర్థమైందా. ఇక్కడ వాళ్ళు ప్రీస్ట్కి ఏమని పిలుస్తారంటే చాప్లైన్ అంటారనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ హిందూ గోయింగ్ టు బి ఏ చాప్లైన్ ఆఫ్ ద బ్రిటన్ నేవీ ఆర్గనైజేషన్ అనమాట. ఫస్ట్ టైం అనమాట హిందూ అనే వ్యక్తి హిమాచల్ ప్రదేశ్ చెందిన భాను అత్రి చాప్లైన్గా నావికాదళానికి వెళ్ళబోతున్నాడు. ఏ నావికాదళానికి అంటే బ్రిటన్ నావికాదళానికి వెళ్ళబోతున్నాడు. ఇది ఫ్యాక్ట్ బిట్ అనమాట, డైరెక్ట్గా వస్తుంది. అతని పేరు గుర్తుపెట్టుకోవాలి, భాను అత్రి, హిమాచల్ ప్రదేశ్కి చెందినవారు అనమాట. మిస్ యూనివర్స్ 2025 పోటీలు రాజస్థాన్లో జరిగాయన్నమాట. అయితే మిస్ యూనివర్స్ 2025గా రాజస్థాన్కి చెందిన అమ్మాయి మౌనిక విశ్వకర్మ టైటిల్ని గెలుచుకుందనమాట. ఆమె పేరేంటి? మౌనిక విశ్వకర్మ. మిస్ యూనివర్స్ 2025 ఎక్కడ జరిగాయంటే రాజస్థాన్లో జరిగాయి. విన్నర్ ఎవరంటే మౌనిక విశ్వకర్మ, రాజస్థాన్ అమ్మాయి. అయితే మనకి 2 అవార్డ్స్ ఉంటాయి, ప్రెస్టీజ్ అవార్డ్స్ ఆఫ్ విమెన్ అనమాట. అవి ప్రపంచ సుందరి అంటే మిస్ వరల్డ్ అనమాట, అలాగే మిస్ యూనివర్స్ అనమాట. అయితే రీసెంట్లీ 72 మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ హెల్డ్ ఇన్ హైదరాబాద్ అనమాట.
హైదరాబాద్లో 72 మిస్ వరల్డ్ కాంపిటీషన్ పోటీలు అయ్యాయి. అందులో మిస్ వరల్డ్గా ఎవరు గెలిచారంటే థాయిలాండ్కి చెందిన ఉప్పల్ సుచాత చౌంగ్ శ్రీ అనమాట. మిస్ వరల్డ్ 2025 ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. థాయిలాండ్కి చెందిన అమ్మాయి ఉప్పల్ సుచాత చౌంగ్ శ్రీ అనమాట. ఈమె మిస్ వరల్డ్ 2025. మిస్ యూనివర్స్ 2025 అంటే మౌనిక విశ్వకర్మ, రాజస్థాన్కి చెందిన అమ్మాయి. సో దీస్ 2 బిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్. ప్రపంచంలో టాప్ 5 బ్రాండ్స్గా కొన్ని సంస్థలు నిలబడ్డాయి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్యాక్ట్ బిట్, చాలా కన్ఫ్యూజ్ చేసే బిట్ అనమాట. ఇలాంటివి మస్ట్ అండ్ షుడ్గా మనకి ఎగ్జామ్లో వస్తాయి. ఎకానమీకి సంబంధించి ఇలాంటి బిట్స్ తప్పక వస్తాయి అనమాట. ఎందుకంటే ఎకానమీకి చాలా ఈజీ బిట్లు, డైరెక్ట్ బిట్లే వస్తాయి అనమాట. అర్థమైందా? మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద, అలాగే ఇలాంటి బ్రాండ్స్ మీద మనకి ఎకనామికల్గా బిట్లు వస్తాయన్నమాట. అయితే ఇన్ ద వరల్డ్ టాప్ 5 బ్రాండ్స్ అనమాట. అది మీద టాప్ 5 బ్రాండ్స్లో మొదటిగా నిల్చున్నవి ఏంటంటే ఫస్ట్ది మైక్రోసాఫ్ట్ అనమాట, సెకండ్ వన్ ఎన్విడియా, థర్డ్ వన్ యాపిల్, అలాగే ఫోర్త్ వన్ అమెజాన్, ఫిఫ్త్ వన్ గూగుల్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి దీని ఆర్డర్. ఈరోజు 20th ఆగస్ట్ అనమాట. 20th ఆగస్టు ఒక స్పెషల్ డే ఉంది. ఏంటంటే ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ డే అనమాట. అంటే జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవం అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెన్యూవబుల్ డే ఏంటంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ డేగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించి చాలా సంస్కరణలు తీసుకువస్తుంది అనమాట. సో ఈ డేని మనం తప్పక గుర్తుంచుకోవాలి. ఆగస్ట్ 20 ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డే అనమాట. జాతీయ ఇండియన్ అయినా లేదా నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ డే అయినా అంటారు. జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవం అనమాట. ఈ డే చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనకి రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటంటే ఎంత మనకి పర్యావరణం నుంచి వినియోగించుకున్న శక్తి అనమాట. అది నీటి నుంచి కానీ, సూర్యుడి నుంచి కానీ, అలాగే గాలి నుంచి కానీ. అవి ఏంటంటే హైడ్రో ఎనర్జీ, అలాగే విండ్ ఎనర్జీ, అలాగే సోలార్ ఎనర్జీ. దీస్ 3 టైప్ ఆఫ్ ఎనర్జీ ఆర్ రిన్యూవబుల్ ఎనర్జీ. బట్ ఇక్కడ ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ నాట్ ఏ రెన్యూవబుల్ ఎనర్జీ. ఎందుకంటే అది యురేనియం నిల్వలు కానీ లేకపోతే మనము న్యూక్లియర్ ఎనర్జీని మనం మళ్ళీ తెచ్చుకోలేము అనమాట. అంటే సోర్స్ అనేవి దానికి అయిపోయాయంటే ఆ యొక్క ఎనర్జీ మళ్ళీ ఉత్పత్తి అవ్వదనమాట. సో న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ నాట్ ఏ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇది కొంచెం నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే స్టేట్మెంట్ రూపంలో డైరెక్ట్గా అడగవచ్చు. ఈ క్రింది వానిలో రెన్యూవబుల్ ఎనర్జీ కానిది ఏంటని అడుగుతారు అనమాట. అర్థమైందా? సో న్యూక్లియర్ ఎనర్జీ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ కాదనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్గా ఉంటుంది కానీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటంటే ఎన్నిసార్లు మనం యూజ్ చేసినా అది మళ్ళీ పుడుతూనే ఉంటుంది అనమాట. సో అబ్సల్యూట్లీ హైడ్రో ఎనర్జీ, విండ్ ఎనర్జీ అండ్ సోలార్ ఎనర్జీ మనం ఎంతైనా యూజ్ చేసుకున్నా అది తరగదనమాట. బట్ న్యూక్లియర్ ఎనర్జీ ఆ యొక్క నిల్వలు కానీ తగ్గిపోతే న్యూక్లియర్ ఎనర్జీ మనం క్రియేట్ చేయలేమన్నమాట. సో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, దీస్ ఆర్ టుడే కరెంట్ అఫైర్స్ and we will meet tomorrow for new current affairs. Thank you one and all for support me and follow my YouTube channel. ఇంకా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలాగే ఇంకా ఫాలో అవ్వకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోస్ మీకు యూజ్ అయ్యే నేను పెడుతుంటాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏ టాపిక్ మీద డౌట్ ఉన్నా, లేకపోతే నేను చెప్పేటప్పుడు ఏమైనా మీకు డౌట్లున్నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను తప్పక మీ డౌట్లని క్లియర్ చేస్తాను. అలాగే మీకున్న
టాపిక్స్ ఏవైనా డౌట్ ఉంటే దాని మీద కూడా వీడియో చేయడానికి నేను ట్రై చేస్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.